కాస్త వెనకెళ్ళి గట్టిగా పట్టుకో. అలాగే. చాలు చాలు. ఎంత ఉంది సచ్చికత్తి? 76 ఉంది సార్. అయితే లెక్క కరెక్టేగా. నాకు కొంచెం జ్ఞాపకం తగ్గింది. సరే వెడల్పు ఎంత ఉందో చూడు. పిల్లల దగ్గర నుంచి కాదు, యువతలకు వచ్చాడు. ఇట్రా ఇట్రా. డాడీ ఏంటమ్మా ఇక్కడికే వచ్చేసావు? నేను ఎంతసేపు నీ ఆఫీస్ లో వెయిట్ చేయను. కాస్త పనుల్లో బిజీగా ఉన్నాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఇక్కడే ఉండమ్మా, డాడీ నేను పిలుచుకొస్తాను అన్నాను. వెళ్ళలేదు సార్. నేను ఇవన్నీ చూడొద్దా డాడీ? చూడు. డాడీ నేను మీ కొత్త పిఏని చూశాను. నేను ఆవిడ్ని బెదిరించేశాను. తర్వాత నిజానికి పిఏ వెరీ గుడ్ ఉమెన్. డాడీ ఇక్కడ నుంచి చూస్తే మన ఇల్లు కనిపిస్తుందా? ఇక్కడి నుంచి చూస్తే కనిపించదు, పైకి ఎక్కి చూస్తే కనిపిస్తుంది. ఆకాశంలో ఓ తాడు కడితే అక్కడ నుంచి జుమ్మని మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్దామా? సార్ రేపు పైన సెంటరింగ్ పని మొదలు పెడుతున్నాం. మీరు రేపు కాస్త పొద్దున్నే వస్తే బాగుంటుంది. నేను రావటానికి ఆలస్యం అవ్వచ్చు. పాపని గుడికి తీసుకెళ్ళాలి. విశేషం ఏంటి సార్? రేపు వీళ్ళమ్మ చనిపోయిన రోజు. రామ్మా. అదిగో మీ పిఏ వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పాప మీ మమ్మీ రాలేదా? నాకు మమ్మీ లేదుగా. ఈ రోజుతో వాళ్ళమ్మ చనిపోయి 6 ఏళ్ళు అవుతుంది. ఎక్కడివి రోజా పువ్వులు? పూలంటే నీకు ఇష్టమా? రామా. మేము వెళ్ళొస్తాం పిఏ. సీత నీకు ఉత్తరం వచ్చింది. ఇంటి దగ్గర నుంచి అనుకుంటా. ప్రియమైన నా సీతకు నీ ఉత్తరం అందింది. నీకు నచ్చిన ఉద్యోగమే నీకు దొరికినందుకు సంతోషం. నువ్వు లేనందువల్ల మనం ఎప్పుడూ కలుసుకునే కొబ్బరి తోట, చెరువుగట్టు బోసిపోతున్నాయి. నేను ఇక్కడ ఒంటరివాడిని అయిపోయాను. చేతులు కట్టుకొని నిలబడిపోయాను. నువ్వు లేకపోతే నాకు ఇక్కడేం తోచట్లేదు తెలుసా. మీ అమ్మ గురించి రాయాల్సింది ఏమీ లేదు. నువ్వు ఊరికి ఎప్పుడు వస్తున్నావు? నగరానికి వెళ్ళిపోయి ఈ గ్రామాన్ని, మమ్మల్ని మర్చిపోకు. ఉంటాను. నా ప్రాణానికి ప్రాణమైన సీతకు నీ ప్రాణం కంటే ఎక్కువైనా నీకు అవుతాం. సీత ఎవరి దగ్గర నుంచి ఉత్తరం? గౌతమ్ దగ్గర నుంచి. అందుకే ఊహల్లోకి వెళ్ళిపోయావు కదా. పోవే. ఇదే ఇల్లు. రాత్రి 11 గంటలు దాటాక బండిని ఇక్కడికి తీసుకునిరా. వచ్చేటప్పుడు హారన్ కొట్టకుండా రా. సిమెంట్ చూడాలి కదా. ఏంటి సిమెంట్ చూడాలా? ఏంది చూసేది? బిల్డింగ్ కట్టడానికి తెచ్చిన సిమెంట్. కల్తీదేమో చూడాలిగా. కల్తీయా? నా పేరు సత్యకీర్తి. ఆ పేరు మా నాన్న నాకు పెట్టాడు. అందుకే సత్యం తప్ప అసత్యం తెలియదు. మరి సిమెంట్ అమ్ముకోవడం? వర్క్ సైట్ నుంచి తెచ్చిన సిమెంట్. దాన్ని అమ్ముకోక తినమంటావా? ఏమైనా సిమెంట్ చూసి తీరాలి. సరేరా. అయ్యో దేవుడు, నీ సిమెంట్ అక్కర్లేదు గాని ఆ కుక్క కరవకుండా ఉంటే చాలు. అయ్యో నా మాట వినవయ్యా. దీని మొరుగు పాడుగాను. అమ్మో ఎలా కూర్చుందో చూడు. బమ్మరిది, దీన్ని కాస్త ఇక్కడ నుంచి తీసుకెళ్ళవా? ఇది ఎప్పుడు నాతోనే బావా ఉండేది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కలవడానికి వెళ్తే నేనేం చేయాలి? వేరే వాళ్ళు ఎందుకు వస్తారు బావా? ఇది బాగుంది. నా ఇంటికి నా కోసం ఎందరో వస్తారు. వాళ్ళని చూసి ఇది మురిగిందో విషం పెట్టి మరీ చంపేస్తాను. అంతకంటే ముందు నాకు పెట్టు. నీకు విషం పెట్టడం ఎందుకు? ఒళ్ళంతా విషమేగా. నీకు నిలువెల్ల విషమే. రామ్మా రా. అమ్మయ్యా. ఓరి దేవుడు, ఈ కుక్కను తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాడేమో. కాదు, పరిశోధించడానికి. పరిశోధించడానికి? రాకెట్ ఎక్కించి శూన్యాకాశంలో వదలడానికి. మీరు కొంచెం విషం తెచ్చి పెట్టారంటే అన్నంలో కలిపి కుక్కకు పెట్టేస్తాను. అట్లాగే, ఎట్లాగొచ్చేస్తే చాలు. పెళ్లి మోకుతుంది చూడు.
ఏంటి నాకు వినపడలేదే? ఏంటమ్మా? పియ్యను ఒకసారి రమ్మని చెప్పు. అయ్యో, ఈవేళ బిస్కెట్లు వద్దని నువ్వే అన్నావు, అందుకే కొనలేదు. అప్పల్ నర్సయ్య, ఏమిటి? నీ చెవులకి ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతుంది, ఇప్పుడు బాగా వినపడుతుంది. ఈ ఊరమ్మాయి పియ్య ఉంది కదా, ఆ. ఆమెను ఒకసారి రమ్మని చెప్పు. ఇప్పుడే చెప్పేస్తాను. పాప నిన్ను రమ్మంటుంది. ఏంటి రమ్య? టేక్ యువర్ సీట్. ఏంటి అప్పల నర్సయ్య లాగా నీకు కూడా వినిపించదా? కూర్చో. ఎందుకు నన్ను రమ్మన్నావు? దిస్ ఈస్ ఫర్ యూ. వద్దు, ఆ పాలు నీకోసం. ఇద్దరికీ సరిపడని పాలున్నాయి, ముందు నేను చెప్పినట్టు చెయ్యి, తాగు. వద్దమ్మా, నువ్వు మళ్ళీ తర్వాత తాగుదు గాని. నో ఎక్స్ప్లెనేషన్స్, పాలు తాగు. నాకొద్దమ్మా. వద్దు కదూ. ఆ బ్యాగ్ తీసుకో, ఓపెన్ చెయ్యి. బుక్ తీయి, బుక్ తెరు. ఆ పువ్వు తీసుకో. అది పొద్దున నువ్వు గుడి దగ్గర ఇచ్చిన పువ్వు. ఇష్టంగా ఇచ్చావు కాబట్టి నేను తీసుకున్నాను. నువ్వు పాలు వద్దన్నావంటే నాకు పువ్వు వద్దు. ఏంటి ఇప్పుడు సంతోషమేనా? మునుపటి కట్టడాలు ఎంత స్ట్రాంగ్ గా ఉండేవి సార్. అప్పట్లో సున్నంలో వరాల్ జిగురు కలిపేవారట. వరాలు జిగురా అంటే? అదే వరాలు చేపంది కదా, పాము లాంటిది, దాని జిగురు. అదెలా తీస్తారు? దాన్ని బాగా రుబ్బి తీస్తారనుకుంటా. చూడు, మునుపు వాడే సరుకుల్లో కల్తీలుండే కాదు, సిమెంటు సున్నం సరైన పళ్ళలో కలిపేవాళ్ళు. అందుకే ఆనాటి కట్టడాలు అంత స్ట్రాంగ్ గా ఉండేవి. సిమెంట్ కలిపే విషయంలో లెక్క కరెక్ట్ గా ఉండాలన్నదే నా అభిప్రాయం. మన కన్స్ట్రక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండాలనే సార్. అదిగో మీ పాప వస్తుంది. ఓ, తన విషయం మర్చిపోయాను. ఏంటి డాడీ, ఎంతసేపు అయినా రాలేదు? నేను నీ కోసం వెయిట్ చేస్తుంటే పిఏ ఇక్కడికి తీసుకొచ్చింది. కొంచెం పనులు ఉన్నాయమ్మా. పనులు ఎక్కువైతే డాడీ మర్చిపోతారా నన్ను? నిన్ను మర్చిపోవటం? మీ డాడీ బయలుదేరబోతున్నారు, నువ్వు అంతలోనే వచ్చేసావు. రా డాడీ, వెళ్దాం. నాకు కొంచెం పనులు ఉన్నాయమ్మా. డ్రైవర్తో వెళ్ళు. మూర్తి రా. నిన్ను ఇబ్బంది పెట్టిందా? లేదు సార్. సార్, సీతని అమ్మాయిని డ్రాప్ చేశా. వద్దు సార్, నేను వెళ్ళిపోతాను. రా పిఏ, మనం కార్లో వెళ్దాం. రమ్య, నువ్వు పిఏ అని పిలవకూడదు, ఆంటీ అని పిలువు. ఆంటీ, ఆంటీ. మూర్తి సార్, అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి సీతని హాస్టల్ డ్రాప్ చేయి. సరే వెళ్ళు. రా ఆంటీ, మనం వెళ్దాం. డాడీ టాటా. టాటా. సార్, మన కిట్టయ్య 500 రూపాయలు అడ్వాన్స్ కావాలని అడిగాడు. దేనికంట? వాళ్ళ నాన్నమ్మ కూతురి అదే వాళ్ళ మేనత్త కూతురు పెళ్ళేట. సర్లే, ఇచ్చి పంపు. అలాగే సార్. ఆంటీ, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అమ్మ మాత్రమే ఉంటుంది. మరి నాన్న? నాన్న చనిపోయారు. అంటే నాకు మమ్మీ లేదు, నీకు డాడీ లేరు. కాస్త కారాపు. ఏంటంటే ఇక్కడ దిగారు? నేను హాస్టల్కి వెళ్ళాలి. మా ఇంటికి వచ్చి వెళ్దు గాని. వద్దమ్మా, టైం అయింది. రమ్మంటుంటే. ఇంకోసారి వస్తాను. అయితే
అయితే రేపొస్తావా? అయ్యో రేపు నేను ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడొస్తావు? సోమవారం సోమవారం రావాలి. తప్పకుండా వస్తారు. మూర్తి అంకుల్, ఆంటీని హాస్టల్ దగ్గర దింపిరా. వద్దమ్మా, నేను నడిచి వెళ్ళిపోతాను. సరేనా? ఆంటీ టాటా. టాటా. అయ్యా గౌతమ్ బాబు, ఏంటి పెద్దమ్మా? లక్ష్మికి జ్వరం వచ్చినట్టుంది. ప్రసవం దగ్గరికి వచ్చిందిగా, అందుకే అలా ఉంటుంది. నేను ఇచ్చిన మందులు కరెక్ట్ గా వేయి. ఇంకేమైనా కావాలంటే ఎవరి చేతైనా ఆసుపత్రికి కబుర్ చేయి. మంచిది నాయన. గుడ్ మార్నింగ్.